అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. ఈరోజు మీ ధైర్యం పెరుగుతుంది. కార్యాలయంలో మిమ్మల్ని మెచ్చుకుంటారు. చాలా కాలం తర్వాత మీ అత్తమామలను కలుసుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఈ రాశివారు ఈరోజు పనిని రేపటికి వాయిదా వేయొద్దు, లేకుంటే మరొకరికి వదిలివేయడం తప్పు. మీ ఆహారంలో కొన్ని ఆయుర్వేద విషయాలను కూడా చేర్చండి. స్త్రీలకు రిలాక్స్ గా ఉంటుంది. అనవసరమైన కోపం మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయగలదు కనుక శాంతియుత దృక్పథాన్ని అభివృద్ధి చేసుకోవాలి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు విజయాన్ని సాధిస్తారు. క్రీడల్లో పాల్గొనడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీరు కొత్త సవాళ్లను స్వీకరించేందుకు ప్రేరణగా పనిచేస్తుంది. వృధా ఖర్చులు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. రాత్రి మీరు మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మికతను అనుభవిస్తారు. ఇది మీకు కొత్త శక్తిని అందిస్తుంది. ఈరోజు మీరు సత్యంతో మాత్రమే జీవించాలి, లేకుంటే కష్టాలు తీరే బదులు పెరుగుతాయి. మీరు ఇంటి నుండి దూరంగా వెళ్ళవలసి రావచ్చు. మీ లావాదేవీలు భవిష్యత్ అభివృద్ధికి దోహదపడేలా ప్లాన్ చేయడం ముఖ్యం. తద్వారా మీరు ఆర్థికంగా బలపడతారు. మీరు మీ సొంతంగా ఆధ్యాత్మిక సంతృప్తిని అనుభవిస్తారు. మీ కీలక నిర్ణయాలు అనేక మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతాయి కనుక వాటిని జాగ్రత్తగా చేయండి. మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని వినోద కార్యక్రమాల్లో గడుపుతారు. వివాహితుల గృహ జీవితం సాధారణంగా ఉంటుంది. మీ వాహనం క్రష్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నందున జాగ్రత్తగా వాహనాన్ని నడపండి. ప్రేమ సంబంధాన్ని కొనసాగించడానికి సమయం మరియు నమ్మకం రెండూ అవసరం. జీవనశైలిలో సమగ్రతను కాపాడుకోవాలి. స్నేహితులతో సమయం గడుపుతారు. పనులు వేగంగా పూర్తి చేస్తారు. ఆఫీసులో పని ఒత్తిడి తగ్గించడానికి పాజిటివ్ ఆలోచనలపై దృష్టి పెట్టాలి. ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయొద్దు. మీరు మీ ఆనందం గురించి కూడా ఆలోచించాలి. తల్లిదండ్రుల ఉన్నతాధికారుల ఆశీర్వాదంతో విలువైన దాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం మరియు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. పోటీదారులపై విజయం ఉంటుంది. అదృష్టం పెరుగుతుంది. ప్రవర్తనలో ఆకస్మికత మరియు అవగాహన పెంచుకోండి. మీ జీవిత భాగస్వామి మీకు కొన్ని నగలను బహుమతిగా ఇవ్వవచ్చు. అధికారులు మీ అభిప్రాయాల్ని ప్రశంసిస్తారు మరియు మీ అభివృద్ధిపై దృష్టి పెడతారు. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి మీ జీవిత భాగస్వామితో మరియు మీ కుటుంబ సభ్యులతో మీకు కొన్ని గొడవలు జరగవచ్చు. అదేవిధంగా ఈరోజు మీ స్నేహితుల్లో ఒకరితో మీరు గొడవపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున జాగ్రత్తగా ఉండండి. ఏదైనా నిర్దిష్ట పనిలో ఆటంకం మానసిక ఒత్తిడి మరియు ఆందోళనను కలిగిస్తుంది. ఉద్యోగంలో మీకు చాలా బాధ్యత ఉంటుంది. పూర్వీకుల ఆస్తి విషయంలో మీ కుటుంబ సభ్యులతో మీకు కొన్ని గొడవలు జరగవచ్చు. ఆహారం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా ఈరోజు మీరు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 7. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.